పాపమును చేయలేదు, ఏ పాపమునకు ఆయన బానిస కాలేదు. ఈ కాడి అనేది మన జీవితంలో ఏ విధముగా సాదృశ్యంగా ఉన్నది అంటే, మన శరీరము పాపమునకును లోకమునకును బానిసగా ఉన్నది. అనగా బానిసనే కాడి కింద చిక్కుకున్నటువంటి జీవితమును చూపుచున్నదని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యంలో వివరంగా వ్రాయబడినది. మరి ఒక ముఖ్యమైన విషయము మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఎర్రని పెయ్య వధింపబడిన తర్వాత యాజకుడు దాని రక్తంను తీసుకొని ప్రత్యక్షపు గుడారం మీద 7 మార్లు చల్లుతాడు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక సంఘము పరిశుద్ధపరచబడాలి అంటే, ఒక సంఘము